సార్ నమస్తే సార్. సో ఒక శేఖర్ కమ్ల గారు అనే ఒక బ్రాండ్ చుట్టూ ఎప్పుడు కొత్త వాళ్ళే కనిపిస్తూ ఉంటారు, టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ. లవ్ స్టోరీతో కొంచెం ఆ బౌండరీస్ పుష్ అయినాయి, ఫిదా నుంచి మొదలైంది. సో లవ్ స్టోరీతో కొంత కుబేరాకి వచ్చేసరికల్లా అది ఫుల్ ఎక్స్పాన్షన్ కనిపిస్తుంది, ఒక మల్టీ స్టారర్ అలా కనిపిస్తుంది. అంటే ఈ ఎక్స్పీరియన్స్ని, ఈ జర్నీని ఎలా చూస్తారు శేఖర్ గారు? అసలు అంటే నేను మీరు చెప్పేదాకా నేను ఇప్పుడు అందరు చెప్తున్నారు స్టారర్ అనేది, నేను అంతగా నాకు రిజిస్టర్ కూడా అవ్వలేదు యాక్చువల్లీ. ఆ బౌండరీస్ పుష్ చేసింది కథపరంగా, ఆ స్కేల్, ఆ కథ చెప్పే నేపథ్యం ఉంటుంది కదా, ఆ నేపథ్యానికి కావాల్సిన వాళ్ళని అందులో ఫిట్ అవుతున్నారు. ఇప్పుడు సడన్గా నేను ఇప్పుడు దీని తర్వాత నేను కాలేజ్ స్టోరీ చేస్తే నేను కాలేజ్ పిల్లలకి వెళ్తాను బేసిక్గా. సో అదే ఇప్పుడు డిక్టేట్ చేసేది కథ డిమాండ్ బట్టి కొంచెం. అంటే ఇప్పుడు ఇవాల్వ్ అవుతూ 20 సంవత్సరాలు అయింది, మేము మంచిగా ఇప్పుడు ఏజింగ్ పర్స్పెక్టివ్ మారటము, బేసిక్గా చెప్పాలనుకునే ఇంకా కొంచెం తప్పని ఉంటుంది. ఇంకా నీకు ఒక స్థాయి ఇచ్చారు ఆడియన్స్, నువ్వు చెప్తే వింటున్నారు, సో ఇంకేదైనా చెప్పచ్చా, ఈ రోజు ఏం జరుగుతుంది చుట్టుపక్కల, ఇట్లాంటి అన్ని ఇన్ఫ్లుయెన్స్ తోటి కథ పుడుతుంది. ఏదో సంథింగ్ ఎక్కడో చోట అది చెప్పాలి అనిపిస్తుంది. అక్కడ స్టార్ట్ అయ్యి దాంతో ఇటు అటు అంతా టీం అంతా కూర్చొని మాట్లాడి ఇది చేసి అది చేసి చేసేసి ఇది చెప్పాలి అనుకున్నప్పుడు ముందుకు వస్తాం. దానికి వీళ్ళు ఫిట్ అవుతారు, ఇతను అయితే ఫిట్ అవుతాడు, ఈ స్టార్ అయితే ఫిట్ అవుతాడో, లేకపోతే ఈ స్టార్ కొత్త వాళ్ళకి వెళ్దాము అన్న డెసిషన్ తప్ప దానికి అసలు ఈక్వేషన్ పాన్ ఇండియా అసలు ఉండదు బేసిక్గా. కాకపోతే తీయడానికి డబ్బులు నేను సొంత సినిమాలు తీసుకుని వచ్చినాను కాబట్టి నాకు ఏం ఖర్చు అవుతుంది, వీళ్ళని బట్టి ఏమవుతుంది, అట్లా ఒక బేసిక్ థింగ్, ఒక బేసిక్గా ఈ సినిమా ఇలా చెప్తే ఇలా వస్తుంది అనేది అవగాహన ఉంటుంది. అవగాహన లేకుండా వెళ్ళను, కానీ అదైతే డిక్టేట్ చేయదు నన్ను బేసిక్. సో అలా చేసిందే ఇది. సో నేను సినిమా పరంగా, సినిమా కంటెంట్ పరంగా ఇప్పుడు లవ్ స్టోరీలు, రొమాంటిక్ కామెడీలు, మ్యూజికల్స్, దీని నుంచి ఇది వస్తే అదే శేఖర్. కానీ నాకు తెలిసి అంటే వేరే కథ చెప్పడం కాబట్టి ఇలా చెప్పాలి, అంతే. ఈ కథకి వీళ్ళు అవసరం.